మొత్తం తెలంగాణ ఉద్యమకారులంతా కూడా టీఆర్ఎస్లో ఏదైతే కల్వకుంట్ల కవిత పెట్టినటువంటి టీఆర్ఎస్ పార్టీలో మొత్తం అందరూ జాయిన్ అవుతున్నారంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవం ఏంట్రా? ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత మరి వాళ్ళకి ఏదైతే మన వీళ్ళున్నారు కదా, ఉద్యోగాలు లేక ఎవరైతే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నప్పుడు మరి నిరుద్యోగుల కోసం మీ నాన్ననో మీ అన్ననో అడిగి అప్పుడు కూసోపోయినాం. వాళ్ళ కోసం నాన్న వీళ్ళకి ఇవ్వాలా, నువ్వు ఇవ్వకపోతే నేను ధర్నాలు చేస్తా అని చెప్పేసి కూర్చుంటే బాగుండేది కదా. పిచ్చోళ్ళలాగా మనం వచ్చేసి ఈ పిచ్చి తుగ్లక్లని, ఈ 420 హామీలు ఇచ్చేటోళ్ళని ఎంతసేపటికి వీళ్ళని నమ్మడం కాదు వాసు. మనల్ని మనం నమ్ముకుందాము. మనం వచ్చేసి మనం లేకపోతే అంటే బీసీలు సబ్బండ వర్గాలు లేకపోతే వాళ్ళు లేరు, అగ్రవర్ణులు లేరు. ఎంతసేపు వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి మనం పోయి వాళ్ళతో ఊడిగం చేద్దామంటే కాదు. ఈ డబ్బులన్నీ మన దగ్గర నుంచి గుంజుకొని మనకు పెడుతున్నారు. మళ్ళా వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ గుంజుకుంటున్నారు. అంతకుమించి వాళ్ళేం జేబుల నుంచి పెట్టట్లేదు. ఇప్పటికైనా ప్రజలు ఆలోచించాలి. ఈమె అమ్మ కాదు బొమ్మ, ఏదో నక్కకు వాత పెట్టుకున్నట్టు, నక్కకు నాగలోకానికి దూరం ఉన్నట్టు జయలలితతోని చిక్కేసుకొని ఏదో వేషం వేసినంత మాత్రాన ఏమీ కాదు. నక్క పోయి సింహం వేషం వేసుకుంటే కుదురుతుందా? కుదరదు. దయచేసి ప్రజలు ఆలోచించాలి, మోసపోవద్దు. మహిళలు అని ఎవరైనా అంటే బీసీ మహిళ ఎవరైనా నిజంగానే వచ్చేసి పార్టీ పెడితే ఎంకరేజ్ చేద్దాం, తప్పదు, తప్పు అనట్లేదు. ఈమె నిజంగానే తెలంగాణ ప్రజల కోసం ఏదో ప్రాంతీయవాదం ఉండాలని చెప్పేసి లాస్ట్లో ఏం చేసింది, టీఆర్ఎస్ అనే పెట్టుకుంది. ఇది తెలంగాణ రాష్ట్ర సేన అంట. ఎందుకంటే మన గ్రామాలలో కొంతమంది ఎలా ఉంటారంటే ప్రాంతీయ భేదం ఉంటుంది. ఆ ప్రాంతీయ భేదాన్ని క్యాచ్ చేసుకుందాం, టీఆర్ఎస్ అంటే మా అయ్యదే కదా, మా అయ్య పార్టీ అనుకుంటారు, ఓట్లు చీల్దామని చెప్పేసి ఏదో పెద్ద ప్లానింగ్లోనే వస్తుంది. తెలంగాణలో ఇంకే ఎత్తుకపోతున్నారో ఏమో తెలియదు. జాగ్రత్తగా ఆలోచించాలా. ఆడబిడ్డలు ముఖ్యంగా మీరు బీసీలుగా మీరు ఎదగడానికి ప్రయత్నించండి. బీసీ అన్నలుగా మీ వైఫ్లను, మీ చెల్లెలను, అక్కలను ఎదగడియడానికి ట్రై చేయండి. ఈ ఏమంటారు, ఈ కబ్జాల రాణులను, ఈ ఎంతసేపటికి వచ్చేసి దోచుకునే వాళ్ళకు వద్దు, ఇంకా మీద పట్టం కట్టపెద్దద్దు. మహిళలు రావాలి, కాదనట్లే. సీఎంగా మహిళ వస్తే 100% బాగుంటుంది. అది కవిత అసలే వద్దు, కవిత కాదు, ఇంకెవరైనా ఉంటే చూద్దాం, 100% వాళ్ళకి సపోర్ట్ చేయొచ్చు. కానీ ఇప్పటికైనా ప్రజలు ఆలోచించాలి. ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చేసి సిద్ధాంతాలను కవిత తీసుకుందంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఏ విధంగా ఇంప్లిమెంటేషన్ చేస్తుందని చెప్పేసి జెన్జీ బ్యాచ్ చెప్తున్నాను. దయచేసి అర్థం చేసుకోండి. మహిళలకు కానీ ఎవరికైనా అర్థం చేసుకొని ఆలోచన. ఎందుకంటే ఒక ఐపీఎస్గా ఉండి లాంగ్ విజన్తోనే వచ్చేసి ఏ విధంగా చేయాలి, ఎక్కడ ఇంప్లిమెంటేషన్ ఎట్లా చేయాలి, అప్పు లేని రాష్ట్రంగా ఎలా ఉంచాలి అనేది కేజ్రీవాల్ సార్ తెలుసు కాబట్టే తను చేసి చూపించాడు. ఈయనలాగా నన్ను కోస్తే డబ్బులు లేవు అని చెప్పేసి అనలేదు. వాగ్దానాలు చేసిన తర్వాత చేయకుండా ఉండలేదు. ఆలోచించండి. నిజంగా మనందరం తెలంగాణ బాగుపడాలంటే ఆమ్ ఆద్మీ పార్టీ రావాలి తెలంగాణలో, అప్పుడే బాగుపడుతుంది. ఎందుకంటే తెలంగాణలో విద్యా వైద్యం మనకుంటే, మనం ట్యాక్సులు మనం కరెక్ట్గా ఉండి జాబులు చేసుకొని కరెక్ట్గా ఉంటే మళ్ళీ ట్యాక్సులు కట్టొచ్చి తెలంగాణ బాగుపడుతుంది. ఇప్పటికే 80% నాశనం అయిపోయింది తెలంగాణ. ఈ వైళ్ళు వచ్చి ఫ్యామిలీ అన్నట్టు మొత్తం ఏమంటారు, అప్పటి నుంచి 75 సంవత్సరాల నుంచి అగ్రవర్ణాలే పాలిస్తున్నారు. ఇంకా అగ్రవర్ణాలు వద్దు, బీసీలు కావాలని చెప్పేసి, బీసీలు మైనార్టీలు ఖచ్చితంగా వాళ్ళు ఉండాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఏంటిది, విద్యా వైద్యం అనే పేరుతో కవిత ముందుకు వస్తుంది. మోసపోవద్దు. ఆమ్ ఆద్మీ పార్టీ ఆల్రెడీ వచ్చేసి వాగ్దానాలు ఏదైతే పెట్టిందో అవి నెరవేర్చి ఇంప్లిమెంటేషన్ ఢిల్లీలో చేసింది, పంజాబ్లో చేసింది, గుజరాత్లో 5 సీట్లు ఉన్నాయి, గోవాలో ఉన్నాయి. సో అన్ని రకాలుగా పని ఇంప్లిమెంటేషన్ చేసే పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ. దయచేసి ఒక్కసారి ఆమ్ ఆద్మీ పార్టీని నమ్మి ఓటేయండి. ఖచ్చితంగా ఇక్కడ తెలంగాణను మళ్ళీ డెవలప్మెంట్ దిశగా తెలంగాణ అందరికీ ఎలా మనకేం అనుకున్నామో అది ఇచ్చేటట్టుగా ప్రయత్నం అయితే 100% జరుగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి వెనకాలండి, కవిత వెనకాలండి నడిపిస్తున్నారంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవం ఏంట్రా? 100% నా దేశంలో అసలుకి ఎవరి మీద లేనన్ని కేసులు ఆయన మీదనే ఉండే. అలాంటి అసలుకి చట్టంలో ఏం చెప్తున్నాయంటే క్రిమినల్ కేసులు ఉంటే అసలుకి పోవద్దు, ఎలక్షన్లో నిలబడొద్దు అని ఉన్నది. కానీ మన దరిద్రం ఏందో కానీ ఈ 420 హామీలు ఇచ్చేటోళ్ళను, తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేనోని పట్టుకొని ఈరోజు మన అధికారం అంటబెట్టి ఏమంటారు పిచ్చోని చేతికి రాయించినట్టున్నది. ఆ విధంగా ఈరోజు 4 పోస్టులు ఆయన దగ్గర పెట్టుకొని ఏం చేయాలో అర్థం కావట్లేదు, మెంటలెక్కుతుంది.
అందుకే మెటల్ కథలు చేస్తున్నాడు. అసలు ప్రజలకు వాగ్దానాలు చేసిన 420 హామీలేంది, 6 గ్యారంటీల మీద వచ్చేసి పని చేయకుండా, వాటిని ఇంప్లిమెంటేషన్ చేయకుండా, హైడ్రా అని చెప్పేసి హైడ్రా జనాలను వచ్చేసి ఈ రోజు తెల్లారితే నా ఇల్లు ఉంటుందో పోతుందో అనే దాంట్లో భయభ్రాంతులకు చేస్తున్నాడు. తెలంగాణ ప్రజలను భయభ్రాంతులు చేయడానికి నిన్ను వచ్చేసి కట్టబెట్టింది. ఆ బిజినెస్ అనే పేరుతో వెనకాల కవిత నువ్వు వచ్చేసి బిజినెస్ పెట్టి ఇన్ని డబ్బులు చేసుకున్నారు, అది సరిపోలేదని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ దీంట్లో దిగినవు. తెలంగాణకు నేను చేస్తా పొడుస్తా అని చెప్పేసి, ఆయన కాదు నేను చేస్తా అని చెప్పేసి వచ్చినావు. ఈ రోజున ఏం చేస్తున్నారు అసలుకి? కబ్జాలు, హైడ్రా పేరుతోనే వచ్చేసి ఏమంటారు దండుపాలెం బ్యాచ్ లాగా దండుకుంటున్నారు మొత్తం ఆస్తులను. ఈరోజు ఆర్టీసీ కార్మికుల ఆస్తులు కూడా మీ కళ్ళు భూమి మీద పడ్డాయి, ఆర్టీసీ మీద పడ్డాయి. వాటిని కూడా దండుకోవడానికే కదా ఇంత చేసేది. మరి ఎందుకు చేయట్లే మీరు? ఒక్క ఇంప్లిమెంటేషన్ కరెక్ట్గా చేస్తే జనాలు అడగరు కదా. నేను ఒకటే చెప్తున్నా, పిచ్చోన్ చేతికి రాయి ఇచ్చేసి పిచ్చి తుగ్లక్ పాలన ఏంటిది అని చెప్పేసి మనం ఇప్పుడు చూస్తున్నాం. కాబట్టి దయచేసి ప్రజలు నమ్మొద్దు. ఈ కవిత అండ్ ఏంటిది మన సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు ఒకటే, వెనకాల వీళ్ళు దోస్తులే. ఈ రేవంత్ రెడ్డి ఆమెను పార్టీ పెట్టేలాగా ప్రోత్సహించాడు. మొన్న మీరు విన్నారా ఏమన్నాడు? కేసీఆర్ వచ్చేసి నెక్స్ట్ నేనే వస్తా అంటే, కేసీఆర్ బిడ్డ నువ్వు ఆపోజిషన్లో కూడా లేకుండా చేస్తా అని చెప్పేసి అన్నాడా? అనలేదా? అన్నాడు కదా. సో ఇదే అనమాట అది. ఎందుకంటే కవితతో ఏంటిది పార్టీ పెట్టించేసి కేసీఆర్కి ఆపోజిషన్లో తీసుకురావడానికి మళ్ళీ వీళ్ళిద్దరు వెనకాల గేమ్లు ఆడడానికి ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి నమ్మొద్దు, మోసపోవద్దు. మహిళా ముఖ్యమంత్రి నేనే తెలంగాణ రాష్ట్రానికి, ఇంతవరకు తెలంగాణ రాష్ట్రంలో మహిళా ముఖ్యమంత్రి లేరు, ఎవరు రాబోయేది నేనే అని చెప్పేసి అంటా ఉంది. ఇప్పుడు వాట్సాప్ యూనివర్సిటీ వాళ్ళు ఎట్లా మాట్లాడతారు? మొన్నటిదాకా వచ్చేసి ఒక ఆయన ఏంటిది సోషల్ మీడియా పిఎం అన్నాడు, సోషల్ మీడియా పిఎం అన్నాడు, ఈమె సీఎం అంటది. అంటే ఈ అగ్రకులాన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎంతసేపటికి ఇప్పుడు అయ్య రానియట్లేదు, నేను సీఎం అవుతే అని. ఆయన సీఎం అయితే అయ్య రానియడు, అన్న రానియడు. మరి నేను ఏం చేయాలా? నాకు సీఎం కోరిక ఉన్నదా? ఏం చేయాలా? అందుకే పార్టీ పెట్టుకుంటున్నారు తప్ప నిజంగా వీళ్ళకి వచ్చేసి ప్రజల మీద ఇప్పటికైనా ఆలోచించండి. వాళ్ళు ఏం వాగ్దానాలు చేసిరు, ఏం చేసిరు? ఫ్యామిలీలు ఉప్మాలు తిన్నట్టు మొత్తం తెలంగాణను దోచుకున్నారు. ఆ దోచుకుంటున్నాడని ఈడొచ్చిన ఈడికేసే మొత్తం నిద్ర లేకుండా చేస్తున్నాడు. ఇక ఆయనే ఈమె వచ్చేసి ఇద్దరు ఫ్రెండ్స్. ఎన్ని కబ్జాలలో ఉన్నారో మీకే తెలవాలి. ఈరోజు ఎక్కడ చూసుకున్నా కబ్జాల పేరులో కవిత లేకుండా ఉండదు. అమ్మ కాదు కదా, బొమ్మ అంతకు మించి ఏం లేదు. బొమ్మ అంటే ఆ ముఖం చూపించుకొని నేను కేసీఆర్ బిడ్డను అనుకొని ఇన్ని సంపాదించింది. సో జాగ్రత్తగా ఇప్పటికైనా ఆలోచించాలి ప్రజలు. ఆమెకు వచ్చేసి సీఎం అనేది చెప్పుకొని అవ్వాలి అనుకుంటుంది. ఎందుకంటే ఆమె నిజంగానే తెలంగాణ ప్రజల కోసం ఉన్నది అంటే బీసీ ఉద్యమం ఎత్తుకొని ఇప్పటికైనా కూడా బీసీ మహిళను పెట్టమని చెప్పి ఆమెకు చేతనైతే అప్పుడు మేము ఎవరైనా ఒప్పుకుంటారేమో. తెలంగాణ ప్రజలు ఎంతసేపటికి మనం బీసీ మైనారిటీ మనం అందరం కలిసి వీళ్ళని గద్దెనెక్కియాలా, అది ఆడోళ్ళైనా మొగోళ్ళైనా అని చూసుకుంటున్నారు. గమనించాలా, మనం ఎప్పుడు వీళ్ళకు ఊడిగం చేద్దామా, మనము వచ్చేసి పాలిద్దామా అని వీళ్ళు మైండ్ పెట్టి ఆలోచించుకొని ఈ బీసీలు లేకుండా, మైనారిటీలు లేకుండా, ఎస్సీలు ఎస్టీలు లేకుండా అసలుకి ఈ పాలిటిక్స్ నడవు. ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు మీ బిడ్డలు, మీ వైఫ్లు, మీ అమ్మలు, మీ చెల్లెళ్ళు అధికారంలోకి రావాలని చెప్పేసి మీరు అనుకుంటే ఖచ్చితంగా వచ్చేసి ఈ రోజున వచ్చేసి మహిళలకు సబ్ కోటా ఇవ్వమని చెప్పండి. 33 రిజర్వేషన్లో సబ్ కోటా ఇవ్వమని చెప్పేసి మీ వాళ్ళందరినీ పంపేయండి.